ఆడవాళ్లంతా మంచమెక్కాల్సిందేనట. బ్రతుకు తెరువు కోసం వేశ్యవృత్తిని ఎంచుకుంటారు. అలాంటి వారు పెద్ద పెద్ద నగరాల్లోని ఊరు శివర్లను లేక ఇంకేదైనా సీక్రెట్ ప్లేసులో తమ బిజినెస్ కానిచ్చేస్తుంటారు. ఈ తరహా పనులు చాలా తక్కువ మంది చేస్తుంటారు. కానీ ఒక ఊరిలో మాత్రం అమ్మాయిలంతా వేశ్యవృత్తినే చేస్తున్నారు. అబ్బా, ఎక్కడది, ఏ ఊరో కాస్త త్వరగా చెప్పండి అంటూ కొందరు రసహృదయులు పెదాలు తడుపుకుంటూ అడుగుతున్నారు కదా. నాకు తెలుసు. మీరు మరీ అంత ఆవేశపడకండి. అది మన దగ్గర కాదు. ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరం సమీపంలో ఉన్న నాగ్పురాలో ఈ తంతు కొనసాగుతోంది. అందరూ అలా ఎందుకు వేశ్యలుగా మారారనే కదా మీ డౌట్. మామూలుగా అయితే ఇంట్లో బరువు బాధ్యతలు ఇంట్లో మగవాళ్లే చూసుకుంటారు. కానీ నాన్పురాలో మాత్రం మగవాళ్లు కాస్త సోంబేర్లంట. అందుకే బ్రతకడానికి ఆడవాళ్లంతా పరువు పక్కన పెట్టి పరుపెక్కుతున్నారు. వీళ్లంతా కలిసి పక్కనే ఉన్న చిన్న టౌన్లో వ్యభిచారం చేస్తూ రోజుకి 1000 నుంచి 2000 వరకు సంపాదిస్తున్నారు. ఇక ఊరి మొత్తం వ్యభిచారం చేస్తే ఆ ఊరి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారేమో అనుకుంటే పొరపాటే. అసలేమీ అనుకోకుండా ఆ వేశ్యలను పెళ్లి చేసుకోవడానికి మగవాళ్లు ముందుకు రావడం విశేషం. ఇక పెళ్లవగానే ఈ వృత్తికి దూరంగా ఉంటున్నారు వారంతా. గతంలో వ్యవసాయం చేసుకుని బ్రతికేవారట అక్కడి ప్రజలు. కానీ తీవ్ర కరువు రావడం, మగవాళ్లు ఇతర పనులు చేయడానికి ఆసక్తి చూపకపోవడంతోనే వాళ్ళు ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. Like and subscribe Eagle Movies.